మీకోసం మేడం గారు, మీకోసమే మేడం గారు. పండించండి, పక్క హార్వెస్ట్ చేస్తాను. బ్లాక్గా ఉన్న వాళ్ళని పొగడాలంటున్నా, శ్రీవారు అంటున్నారండి. బ్లాక్గా ఉన్న వాళ్ళు అందంగా ఉంటారండి. మా పుత్రరత్నం ఈ పాప. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నా గార్డెన్లో అయితే కొత్త రకం వంగడాలు అయితే హార్వెస్ట్ అయితే ఉందండి. మరి మా ఇల్లాలి చేతుల మీదుగా ఈ హార్వెస్ట్ కార్యక్రమం అయితే ఫినిష్ చేస్తాను అనమాట. హాయ్ అండి, నమస్తే. ఈరోజు వచ్చేసి ఒక మంచి వెరైటీ హార్వెస్ట్ అండి, రేర్ వెరైటీ హార్వెస్ట్. చూడండి, ఇదైతే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. లాంగ్ కీరా అంట. నేను కాయలు వచ్చినప్పుడు అయితే మా శ్రీవారితో ఏంటండి లాంగ్ కీరా పెట్టానన్నారు, పొట్లకాయలు వచ్చేస్తున్నాయి ఏంటి అన్నాను. నిజంగా చూడండి, పొట్లకాయలా ఉంది, సేమ్ పొట్లకాయని తలపించేటువంటి లాంగ్ కీరా. ఇది యాక్చువల్గానండి దీన్ని ఆర్మీనియం కుకుంబర్ అంటారనమాట. ఆర్మేనియన్ కుకుంబర్. ఇది ఆర్మీనియం కుకుంబర్, అలాగే లాంగ్ కాక్రీ అని కూడా అంటారండి దీన్ని. ఆర్మీనియం కుకుంబర్ మరియు లాంగ్ కాక్రీ, ఈ రెండు పేర్లతో అయితే పిలుస్తారనమాట దీన్ని. యాక్చువల్గా నేను 10 years బ్యాక్ మహాబలిపురం, చెన్నైలో మహాబలిపురంలో తిరిగినప్పుడు ఫస్ట్ టైం ఇది తిన్నాను. ఎండ వేసవికాలం వెళ్ళాను, అప్పుడు బాగా దాహం వేస్తుంటే ఇది అమ్మితే తిన్నాను. అసలు చాలా చాలా అయితే బాగుందన్నమాట. అందుకని ఈ సమ్మరు యాక్చువల్గా 50 degrees అబవ్ ఉంటుంది అంటున్నారు కాబట్టి ఎండలో ఖచ్చితంగా ఈ వేసవికాలం అయితే ఎక్కువ కీరా వెరైటీస్ కానీ ఇవన్నీ గార్డెన్లో పెంచుకోవాలి, మనం ఆర్గానిక్గా పెంచుకున్నవే తినాలనే ఉద్దేశంతో ఇవన్నీ పెట్టడం జరిగిందనమాట. వాటర్ కంటెంట్ ఉన్నటువంటి వెజిటేబుల్స్ని మనం గార్డెన్లో పెంచుకోవడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి గార్డెనర్స్. ఇదనమాట. నా కోసమే కదా ఇది చేసింది. మీకోసం మేడం గారు, మీకోసమే మేడం గారు. నేను ఆన్లైన్లో కీరాలో వెరైటీస్ వెతుకుతున్నానండి. పీడీకే గార్డెన్స్ దగ్గర, సహజ వాళ్ళ దగ్గర 2 చోట్ల నేను యాక్చువల్గా సీడ్స్ రప్పించుకుంటాను. పీడీకేలో నాకు ఇది కనిపించింది అనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది యాక్చువల్గా ఏం కాదండి, మన దోసకాయ అలాగే కీరా దోస ఎలా పెంచుతామో అలాగే ఉంటుంది. ఇదిగోండి, ఇంకా చిన్న చిన్నవి సేమ్. దీనికి కూడా పాలినేషను మేల్ ఫ్లవరు, ఫీమేల్ ఫ్లవరు రెండు ఉంటాయి. చూపిస్తాను. వేరే కీరాకి ఇందులో ఫ్లవర్స్ లేవు దీనికి, అంటే అన్ని కాయలు వచ్చేసినాయి. వేరే కీరాకే చూపిస్తాను, మేల్ ఫ్లవర్స్, ఫీమేల్ ఫ్లవర్స్. సేమ్, పెద్ద కష్టమేం కాదండి. కానీ దీనికి ఎక్కువగా కొండ ఈగ దాడి అయితే ఎక్కువ చేస్తుంది దీని మీద. ఇది బాగా డెలికేట్, పైన స్కిన్ చాలా డెలికేట్గా ఉంటుంది. కొండ ఈగ దాడి ఒకటి మనం బుట్టలు పెట్టుకుంటే సరిపోతుంది, అంతే తప్ప మిగతాదంతా చాలా ఈజీగా అలా మొక్క పాతి వదిలేసి మనం 15 రోజులకి 20 రోజులకి ఒకసారి మెన్యూర్ పెట్టుకుంటే హ్యాపీగా కాయించుకోవచ్చండి ఈ సమ్మర్ అంతా. వితిన్ 45 daysలో ఎనీ కీరా ఏదైనా 45 to 55 days, ఈ ఇంచుమించు ఈ 45 days అబవ్ తర్వాత మనకి ఈల్డింగ్ తీసేసుకోవచ్చు కాయలు మనం. ఇది కూడా సేమ్ అంతే. మనం పాతిన 45 daysలో హ్యాపీగా, అంటే మనం యాక్చువల్గా వారం 10 రోజుల్లో పాతుకుంటే మనం సమ్మర్ అయితే మాత్రం వీటితో ఎంజాయ్ చేయొచ్చు అనమాట, ఆరోగ్యాలను కాపాడుకోవచ్చు. ఇది కీరా. కానివ్వండి మేడం గారు. ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేసేసుకుందామండి. ఇవి కట్ చేసుకుని ఇప్పుడు అర్జెంటుగా వీటిని టేస్ట్ చూడాలి. నిజంగా పొట్లకాయలనే ఉంది. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే దీన్ని పొట్లకాయ అనుకుంటారండి. ఇంత కీరా నేనైతే చూడలేదు. చూడాలి, టేస్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను, చెప్తాను మీకు. ఒక 2 కాయలు అయితే పెద్దవి అయినాయండి. అంటే ఇంకా పెద్దవి అవుతాయా అని అడిగాను మా వారిని. ఇంకా లావుగా ముగ్గుతాయా అంటే కాదు, ఇలానే ఉంటాయి అనేసి అన్నారు. అందుకే హార్వెస్ట్ చేసేస్తున్నానండి. ఇంకో పాదు ఉందండి, అది కూడా చూపిస్తాను. దీనికైతే చాలా ఎక్కువ ఉన్నాయండి. దీనికైతే కింద చూడండి, దీనికి చిన్న చిన్న పిందులు చాలా ఎక్కువ. ఇదిగోండి, ఇప్పుడే స్టార్ట్ అయింది ఇది. ఈ పాదు చూడండి, పిందె ఎంత పెద్దగా ఉందో. నెక్స్ట్ ఇటువైపు కూడా చాలా ఉన్నాయండి. ఇదిగో ఇంకా అవ్వలేదు ఇది. ఇదిగోండి, ఇది వచ్చేసరికి ఫిమేల్ ఫ్లవర్ అండి. ఇదిగోండి, ఇది మేల్ ఫ్లవర్. సేమ్ మనకి ఎలా ఉంటాయో, సేమ్ బీరకాయలకి వీటికి ఎలా ఉంటాయో సేమ్ అలాగేనండి ఇవి కూడా. ఇదిగోండి, ఇది మేల్ ఫ్లవర్. ఇది
ఇది ఫిమేల్ ఫ్లవర్. ఇవిగోండి ఇవి వచ్చేసి పూణే కీరా అండి. చూడండి చాలా వెరైటీగా ఉంటాయి కదండి ఇవి. కలరు వేరే కలర్లో, కీరా అనేసరికి మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తాయి. చూడండి దీని కలర్ ఎలా ఉందో. పూణే కీరా. ఇవి అయితే ఒక 2 వచ్చినాయండి ఇప్పుడు. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి ఇది మామూలు కీరా. ఇది కూడా ఒకటి ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తాను. ఈ ప్లేస్ అంతా కీరానండి. చూడండి పొట్లకాయలు, ఒక 2 పొట్లకాయలు మళ్ళీ రెడీగా ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే అబ్బా, అసలు ఎటువంటి పుష్టి ఏమీ లేదు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కాయలు. ఇంకా ఉన్నాయి. బాగా వస్తున్నాయండి వంకాయలు. అన్ని కలర్ వంకాయలు బాగా వస్తున్నాయి. కష్టపడి పండించాను. ఎన్ని కవర్లు అయినా చెప్తావు. చూడండి అసలు ఒక చెట్టు నుంచి ఎన్ని కాయలు కాయించానో చూడండి. ఎంత అందంగా హార్వెస్ట్ చేస్తుందో చూడండి. ఎవరి కోసం పండించారండి? కష్టపడి నా కోసమే కదా. మీకోసమేనండి ఇల్లాలి గారు, మీకోసమే. మరి కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఇలా కష్టపడండి, పండించండి, చక్కగా హార్వెస్ట్ చేస్తాను. ఇవి పర్పుల్ కలర్ వంగండి. ఇవిగోండి ఇవి వచ్చేసి లాంగ్ గ్రీన్ వంగండి. చూడండి ఎంత చక్కటి సైజులో భలే ఉన్నాయి. చాలా వచ్చినాయి. ఇదిగోండి ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటిని హార్వెస్ట్ చేసేస్తాను. అంటే చాలాసార్లు హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇంకెందుకు అస్తమానం చూపించట్లేదు. భలే ఉన్నాయి. అన్ని కలర్ వంగలు వచ్చినాయి మళ్ళీ. చూడండి 4 వంకాయలు. ఇదిగోండి ఇది వచ్చేసి బ్లాక్ బ్యూటీ వంగ అండి. చూడండి ఎంత చక్కగా ఉందో బ్లాక్ వంగ. పొగడాలి అలా మమ్మల్ని. ఇదైతే ఒక్కటి వచ్చింది. పొగడాలి అలా మమ్మల్ని అంటే బ్లాక్గా ఉన్న వాళ్ళని పొగడాలంట. శ్రీవారు అంటున్నారండి, బ్లాక్గా ఉన్నవాళ్ళు అందంగా ఉంటారంట, బ్యూటీ. ఇవ్వండి వైట్, ఎగ్ వైట్ వంగ. ఇవి కూడా చాలా వచ్చేస్తున్నాయండి. ఇవి చూడండి మళ్ళీ ఎన్ని వచ్చేసినాయో. ఇవిగోండి చూడండి ఎన్ని వంకాయలు. అన్ని కలర్ వంకాయలు అండి. బుట్ట నిండిపోయింది చూడండి. చూడండి కాకరకాయలు, మళ్ళీ ఎన్ని కాకరకాయలు వచ్చేసినాయి. ఎంత బాగా వస్తున్నాయంటే కాకరకాయలు. ఇవ్వండి వీటిని కూడా హార్వెస్ట్ చేసేస్తాను. అంటే విసిగిస్తున్నాను అనుకోకండి, చాలా చక్కగా వస్తున్నాయి. అందుకని హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాం అంతే. ఇవ్వండి మళ్ళీ ఇదిగో ఇన్ని కాకరకాయలు వచ్చేసినాయి. ఒక 1/2 కిలో కాకరకాయలు. మా అబ్బాయి అండి ఇప్పుడే చూశాడు. ఈ కాకరపాదు మళ్ళీ పెట్టారు అన్నమాట కొత్తగా. ఇంకా కాకరకాయలు అవి ఎండవలేదు, అప్పుడే కొత్త పాదు పెట్టేశారు అమ్మ అని షాక్ అయ్యాడు అనమాట. ఆల్రెడీ ఈరోజు కాకరకాయ కూర. నేను డాడీకి తెలియకుండా ఈ పాదు పీకేస్తాను అంటున్నాడు. మరి చంపేస్తున్నారు కాకరకాయలతో. అయ్యి బాబోయ్, పీకేస్తాడని చూడండి, పాదు పీకేస్తాడంట వాళ్ళ డాడీకి తెలియకుండా. నువ్వు అలా అంటే డౌట్ వచ్చింది రాణి నాకు. నేను పీకేసాడు ఏంటి? అదే చూపిస్తాను నాకు. నేను యాక్చువల్ తొండ కట్ చేసింది అనుకో. బీరకాయలు ఎక్కువ కాస్తున్నాయి. ఇది తొండ స్పాంజ్ బీర కట్ చేసింది. అంటే తొండ కట్ చేసింది అనుకుంటున్నాను నేను. నిజం చెప్పు రిషి, నువ్వే కదా రిషి. ఈడే మొన్న నీళ్ళు వేసాడు మనం ఊరు వెళ్ళినప్పుడు 2 రోజులు. అప్పుడు 2 days వాటరింగ్ మావిడే చేశాడు, తీసాడు. పీకేసా నువ్వే కదా. ఇది నేను తొండ అనుకుంటున్నాను. కానీ చూడండి ఇది స్పాంజ్ బేర్ ఎన్ని కాయలు కాసిందండి. చేతికి అందేటప్పుడు నిజంగా మొక్కలు ఇలా డ్యామేజ్ అయితే మనసుకు చాలా బాధగా ఉంటుందండి. మొత్తానికి నా పుత్రరత్నం ఈ పాపానికి ఉడిగట్టాడండి. ఇలా చూడండి, చూడలేదు ఈ కాయ కాకరకాయ. చూడండి ఎంత పెద్ద కాకరకాయ ఇక్కడ తాకుందో. ఇప్పుడే చూసాను నేను. మంచి సైజులో ఉంది. ఇదిగోండి స్ట్రాబెర్రీ ఒకటి ఉంది, హార్వెస్ట్ చేసేస్తాను. మాకైతే వారానికి ఒక 5-6 కాయలు అయితే వస్తున్నాయండి. తినడానికి చక్కగా సరిపోతున్నాయి ఇంట్లోకి మాకు. నా కొడుకు తింటాడండి కాయ, నా కొడుకు పెడుతున్నా.
ఎలా ఉంది నాన్న? చాలా బాగుంది. ఇదిగోండి, ఇప్పుడైతే పచ్చిమిర్చిని కూడా కొద్దిగా హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి పచ్చిమిర్చి అసలు ఎంత చక్కగా విరబూసేసినాయి. పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి తోటలో ఎన్ని కాయలు విరబూసేసినాయో చూడండి. ఇవి కొద్దిగా హార్వెస్ట్ చేస్తాను మనకి ఇంట్లో మట్టికి. ఇవిగోండి ఇన్ని పచ్చిమిర్చి హార్వెస్ట్ చేశాను. ఇప్పుడైతే దొండకాయలని హార్వెస్ట్ చేస్తానండి. చూడండి దొండకాయలు మళ్ళీ ఎంత చక్కగా వచ్చేసినాయో. ఇవన్నీ దొండకాయలే. వీటిని కూడా హార్వెస్ట్ చేసేస్తాను. ఈ ఎండిపోయిన ఆకులన్నీ క్లీన్ చేస్తానన్నారండి మా శ్రీవారు. అసలు ప్రూనింగ్ చేసేస్తానన్నారు. ఈలోపు చిగుర్లు స్టార్ట్ అయిపోయినాయి. ఇంక మళ్ళీ ఆగిపోయారనమాట. ప్రూనింగ్ చేయకుండా ఆగిపోయి ఈ ఆకులన్నీ క్లీన్ చేస్తాను హార్వెస్ట్ చేసి అన్నారు. చూడండి భలే వస్తున్నాయిలే దొండకాయలు. ఒకే చోట చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ క్లీనింగ్ కార్యక్రమం ఎప్పుడు పెడతారో మా శ్రీవారు. పట్టుకుంటారో ఒక రోజు పట్టుకుంటారో. చక్కగా చేసేస్తాను నేను పైకి వచ్చి లోపు. టమాటా తింటావా? అసలు మా రాక్సీ చూడండి, ఇక్కడ టమాటాలు వేసాను, స్టార్ట్ అయిపోయింది, అడిగేస్తుంది వచ్చి టమాటా వేయమని. ఇదిగోండి ఇప్పుడైతే లాంగ్ కీర ఒకటి కట్ చేసి టేస్ట్ చేస్తాను అన్నమాట. ఎప్పుడు మా శ్రీవారు నోరూరిస్తూ ఉంటారండి. ఈ కాయ చాలా బాగుంటుంది అని. ఈ కాయ మా గార్డెన్లో స్టార్ట్ అయినప్పటి నుండి చాలా నోరూరిస్తున్నారు. నాకు కూడా చాలా యాంగ్జైటీగా ఉంది ఈ కాయని టేస్ట్ చేయాలని. చాలా బాగుంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అన్నారు. కానీ ఇది తొక్కతోటే తినాలంటండి. ఇది తొక్క మనం అయితే కీరాకి తొక్కని పీల్ చేసేస్తాం కదా. చూద్దాం. చాలే, లేతగా ఉంది, చాలా లేతగా ఉంది. ముదిరిదైతే ఇక్కడ గ్యాప్ వస్తుంది. బాగుందండి, చాలా బాగుంది. సేమ్ కేరళనే అని ఇంకా టేస్ట్ చాలా బాగుంది. ఆర్గానిక్గా పండించిందని టేస్టే వేరండి. ఇదండి ఈరోజు మా హార్వెస్ట్ అయితే. చూడండి అసలు ఎన్ని వెరైటీస్ హార్వెస్ట్ చేసాము, రేర్ వెరైటీస్. నెక్స్ట్ వీడియోకి నెక్స్ట్ వీక్కి ఇంకో కొత్త రకం 2 రకాల వంగడాలు అయితే రెడీగా ఉన్నాయి, రేర్ వెరైటీ. అదనమాట అండి ఈరోజు మా వీడియో. మరి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.